ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. మంత్రి నారాయణ. నెల్లూరు నగరంపై దృష్టి పెట్టిన మంత్రి నారాయణ సమస్యలు లేని నగరంగా చూడాలన్నదే లక్ష్యం. కార్పొరేషన్, ఇంజనీరింగ్, ప్రజారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, కార్పొరేషన్ సిబ్బందికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి, సమస్యలపై నిరంతరం పర్యవేక్షించి పరిష్కరించాలి. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హెచ్చరించారు. శనివారం నెల్లూరు నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్, ఇంజనీరింగ్, ప్రజారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, నెల్లూరుని సమస్యలు లేని నగరంగా మార్చాలని, అందుకు అధికారులు నైతిక బాధ్యత వహించాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో సమస్యలు లేకుండా చూడాలన్నారు. నగరవాసులు పురమిత్ర యాప్ ద్వారా అప్లోడ్ చేసిన సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కార మార్గం చూడాలన్నారు. స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని, కలుషిత నీరు వస్తుందని ఫిర్యాదు అందిన వెంటనే ఆ సమస్యను సత్వరమే పరిష్కరించాలన్నారు. డ్రైన్ల పూడికతీత సమస్యలపై నిత్యం పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు తెలియజేశారు. మంచినీటి పైప్ లైన్ కోసం తవ్విన రోడ్ల మరమ్మతుల పనులను తక్షణమే చేపట్టాలని, పార్కులు, ఎండ్-టు-ఎండ్ సీసీ రోడ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఏ సమస్య కూడా నా వరకు రాకుండా చేసినప్పుడే అధికారులు బాగా పనిచేసినట్టన్నారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని, చర్యలు తప్పవని సుతిమెత్తంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.